ఈ ప్రత్యేక డ్రైవ్లో అర్హత కలిగి సంఘాల బయట ఉన్న మహిళలను సంఘాల్లో చేర్పించుటకు, అదేవిధంగా దివ్యాంగులను మరియు వృద్ధ మహిళలను సంఘాల్లో చేర్పించడం కొరకు మన మిగిలిపోయిన సంఘాల కుటుంబాలను చాలా ఉన్నాయి. మన జిల్లాలో మన మండలంలో ఉన్న కుటుంబాల సంఖ్యలు కూడా మన కరెక్ట్ ఫిగర్ తెలియదు మీకు, దాన్ని మీకు సర్వే చేసి ఇక్కడ మీరు ఏం చేయాలంటే మన జిల్లాలో ఉన్న కుటుంబాల సంఖ్య అన్న దగ్గర మీ గ్రామంలో ఉన్న కుటుంబాల సంఖ్య వేసుకోవాలి. ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు అనేది మనం చూడాలి. ఇందులో ఇప్పటి వరకు మనం సంఘాల్లో చేర్పించిన కుటుంబాల సంఖ్య మొత్తం కుటుంబాల సంఖ్య ఎంత ఉంది, ఇప్పటి వరకు మనం సంఘాల్లో చేర్పించిన కుటుంబాల సంఖ్య ఎంత, మిగిలిపోయిన కుటుంబాల సంఖ్య ఎంత, ఇవి డివైడ్ చేసుకోవాలి. లిస్టు మనం ఓటర్ లిస్ట్ పట్టుకుంటామా, ఇంకా వేరే ఏదన్నా ఆల్టర్నేటివ్ ఉంటే అది కానీ ఓటర్ లిస్ట్ అయ్యే దాని ప్రకారంగానే పోవచ్చు. తెలుస్తుందా లేదు అట్లా ఏ విధంగా చూసుకోవాలనేది ఒక 6 అంశాలు ఉన్నాయి చూడండి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అవకాశాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్ జాబితాలో ఉన్న ఓటర్ల సంఖ్య, గ్రామ పంచాయతీలో ఉన్న ఇంటి పన్నుల చెల్లించే ఇండ్ల సంఖ్య, ఇంకోటి మన గ్రామంలో ఉన్న MGNRGA జాబ్ కార్డుల సంఖ్య, గ్రామంలో ఉన్న రేషన్ కార్డుల సంఖ్య, గ్రామంలో ఉన్న పెన్షన్లు పొందుతున్న మహిళా లబ్ధిదారుల సంఖ్య. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? 60 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళ సంఖ్య మనము గ్రూపులు తయారు చేయాలంటే పెన్షన్ల లిస్ట్ తీసుకుంటే ఈజీగా మన దగ్గర లిస్ట్ ఉంటుంది. ఇల్లు తిరగకుండా మనకు ఎవరు అనేది ఇంటికాడ ఒకసారి మొత్తం స్టడీ చేయొచ్చు. ఆ పెన్షన్ లిస్ట్ తీసుకోవాలి, అది కూడా మీకు పెడతాం, వాట్సాప్ చేస్తాము. తర్వాత మన జిల్లాలో దివ్యాంగుల పెన్షన్ పొందుతున్నది, ఇది కూడా మన సెక్రటరీ దగ్గర ఉంటుంది కదా. వికలాంగుల పెన్షన్ ఎవరెవరికి వస్తుందో వాళ్ళంతా గ్రూప్లో ఉండాలి. మరి ఇక్కడ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళంటే కూడా మరి ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళని తీసుకోకండి. మరి 60 దాటి ఇట్లా 70, 75, 80 ఇట్లా ఉంటుంది కదా. మరీ మంచం మీద అట్లా మనకు ఏది చేతగానోళ్ళు నడవనోళ్ళు గ్రూప్లో పెడితే ఏం లాభం వస్తుంది? ఏం రాదు. వాళ్ళు పెట్టేది ఎందుకోసం అంటే వాళ్ళకి కొంచెం ఒక జాగా కూర్చొని మాట్లాడుకోవడం అని పొదుపు చేసుకోవడం కోసమే సంఘాలను ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళకి ఏం లోన్లు రావు, జస్ట్ సంఘాలుగా ఏర్పాటు చేస్తాం పొదుపు చేసుకోవడం కోసమే. ఇక్కడ వృద్ధ సంఘాలకు కూడా రివాల్వింగ్ ఫండ్ వస్తుంది. వాళ్ళు ఎవరైతే రెగ్యులర్గా సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఎంతో కొంత